అసలు నన్నెందుకురా ఇలా కట్టేసావని బామ్మ అడిగేసరికి కమలైతే ఇలా అంటూ ఉంటాడు. నీకిలాంటి శిక్షే వెయ్యాలి. చెట్టుకు కట్టేసి కేకు రాసేస్తే అది ఏమవుతుందో తెలుసా అని చెప్పేసైతే కమల అంటూ ఉంటాడు. అయినా నువ్వేం చేస్తున్నావురా? నాకెందుకురా ఎటువంటి శిక్ష వేశావని చెప్పేసైతే బామ్మ షాక్ అవుతూ ఉంటుంది కమల చేసిన పనికి. ఇక కమలైతే నువ్వు ఏం పని చేశావా చెప్పాలా అని చెప్పేసైతే చెప్తూ ఈ కొంపలో కుంపటి పెట్టి దాన్ని అందరి మధ్యన రగిల్చి ఆ మంటతో నువ్వు చలి కాముకుంటున్నావు. అందుకే నీకు ఈ శిక్ష అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అలా అనేసరికి నేనేం చేశానురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు అందరి మధ్యన తగులు పెడుతున్నావు. ఆ తగులుతో నీ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నావు. అదంతా తగ్గించాలి అంటే నిన్ను ఇలానే చెయ్యాలి అని చెప్పేసి అయితే కమలైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు వాళ్ళ బామ్మ విషయంలో. నువ్వు ఎవరిని ఆనందంగా ఉంచకుండా నీ పైచాచిక ఆనందం కోసం అందరి మధ్య తగులు పెడుతున్నావు, అందరినీ విడగొడుతున్నావు అని చెప్పేసి అయితే అనేసరికి నేనా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. అందుకే నీకు ఈ శిక్ష అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. కేక్ ఉల్లల్లా రాసి ఇదేం శిక్షరా? చెట్టుకి కట్టేసి కేక్ రాసిస్తే ఇది ఒక శిక్షేనా అని అంటే నీకేం తెలిసే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఒరే ముసలినా కొడక ఏం చేస్తున్నావురా అనేది అంటూ ఉంటుంది. ఆఖరికి భర్తనైన నన్ను కూడా నువ్వు అంటున్నావంటే నీ పైచాచిక ఆనందం ఎక్కువైందని అర్థమవుతుంది అని చెప్పేసి అయితే కమల్ అంటూ ఉంటాడు. నన్నెందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి కమల్తో బామ్మ అంటూ ఉంటుంది. నువ్వు చేసిన పనికి ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేదు. ఎవరు ఏమి చేయాలన్నా ఒకరితో ఒకరు కోపంగా మాట్లాడుతున్నారు. అదంతా పోవాలి అంటే నీకు శిక్ష పడాలి అని చెప్పేసి అయితే బామ్మకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ దీనికి బామ్మ అయితే ఇది అవుతూ ఉంటుంది. నువ్వు ఎంత గింజుకున్నా నువ్వు శిక్ష అనుభవించే తీరాలి అని చెప్పేసి అయితే కమల్ అంటూ ఉంటాడు. బామ్మ అయితే భయపడుతూ ఉంటుంది కమల్ చేస్తున్న పనికి.